నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో. ఎల్ఎన్టీ తీసుకున్న 13,000 కోట్ల రుణం చెల్లించనున్న ప్రభుత్వం. ఈక్విటీ కింద 2,000 కోట్లు ఇచ్చేలా ఒప్పందం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 69% రిజర్వేషన్లు ఇస్తామన్న రేవంత్. బీసీ కోటా పెంచుతామని చెన్నైలో వెల్లడి. నేడు జీవో విడుదల చేసే అవకాశం. యువత కళ్లల్లో ఆనందం కోసమే డిఎస్సిపై తొలి సంతకం. నూతన టీచర్లకు వివరించిన చంద్రబాబు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చి తీరుతామన్న లోకేష్. ఏపీ శాసనసభ మండలిలో ముఖ ఆధారిత హాజరు నమోదు. ఏఐ సాయంతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం. నేరుగా సీఎం డాష్బోర్డుకు వెళ్లేలా చర్యలు. నేడు MiG-21 ఫైటర్ జెట్లకు తుది వీడ్కోలు. చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో చివరి యాత్ర. గురువారం వాటర్ సెల్యూట్ నిర్వహించిన వాయుసేన. ఆహార శుద్ధి రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయన్న ప్రధాని మోదీ. దేశంలో 1,00,000 కోట్లు విలువైన పెట్టుబడులు పెట్టవచ్చని కంపెనీలకు దిశానిర్దేశం. సుంకాలపై మరో బాంబు పేల్చిన ట్రంప్. ఫార్మా దిగుమతులపై 100% పన్ను వేస్తామని ప్రకటన. అక్టోబర్ 1 నుంచే అమలు చేస్తామని వెల్లడి. హైదరాబాద్ మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి రానుంది. మెట్రో రైలును కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరింది. ఎల్ఎన్టీ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యతను తీసుకున్న ప్రభుత్వం ఈక్విటీ ద్వారా మరో 2,000 కోట్లు ఆ సంస్థకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ తొలి దశ మెట్రో రైలు పగ్గాల్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టనుంది. రెండో దశ మెట్రో నిర్మాణం సజావుగా సాగాలంటే మొదటి దశను తమ చేతుల్లోకి తీసుకోవడమే సరైందని సర్కార్ భావించింది. కొన్ని రోజులుగా పలు ప్రత్యామ్నాయాలపై చర్చలు జరగగా గురువారం జరిగిన చర్చల్లో తుది నిర్ణయానికి వచ్చారు. మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి ఎల్ఎన్టీ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోంది. మరో 2,000 కోట్లను ఎల్ఎన్టీకి ప్రభుత్వం ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో ఇది కీలకం కానుంది. ఈ నిర్ణయం అమలుకు తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తున్నామని, ఇది పూర్తయితే దేశంలో ఉన్న 23 మెట్రోలలో ప్రైవేటు రంగం చేతిలో ఉన్న ఒకే ఒక మెట్రో కూడా ప్రభుత్వం చేతికొచ్చినట్లవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే 3 ఏళ్లలో మెట్రో రైలు రెండో దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ పంపింది. మొదటి దశ ఎల్ఎన్టీ చేతిలో ఉన్నందున ఆ సంస్థతో అవగాహనకు రావాలని కేంద్రం సూచించడంతో పాటు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఒప్పందం చేసుకోవడానికి ఎల్ఎన్టీ అంగీకరించకపోవడంతో రెండో దశకు అడ్డంకిగా మారకూడదన్న ఉద్దేశంతో మొదటి దశను ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. మొదటి రెండో దశ కలిపి నిర్వహణ, ఇతర అంశాలపై చర్చించిన తర్వాత మొదటి దశ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. దీనికి ఎల్ఎన్టీ సైతం అంగీకారం తెలిపింది. సమావేశం అనంతరం ప్రభుత్వం మెట్రో రైలు గ్రూపు నుంచి ఓ ప్రకటన విడుదలైంది. దీని ప్రకారం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రజా రవాణా డిమాండ్ను పరిగణలోకి తీసుకుని రెండో దశ ఏ, బి కింద 8 లైన్లతో మొత్తం 163 కిలోమీటర్ల దూరం అదనపు మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా సమీక్షించింది. మొదటి దశ ప్రైవేటు చేతిలో ఉండగా రెండో దశ ప్రభుత్వం చేపడుతుందని, రెండింటినీ కలిపి సమీకృత నిర్వహణకు ఒప్పందానికి రావాలని కేంద్రం సూచించింది. ఇది జరిగితేనే తదుపరి ప్రక్రియను ప్రాసెస్ చేయగలమని పేర్కొంది. రెండో దశలో భాగస్వామిగా ఉండడం సహా మొదటి 2 దశలు కలిపి నిర్వహించడానికి అంగీకారం తెలుపుతూ ఒప్పందంపై సంతకం చేయడానికి ఎల్ఎన్టీ అంగీకరించలేదు. మెట్రో రైల్లో తమ వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్రానికి విక్రయించడానికి ముందుకొచ్చింది. మెట్రో రైలు విస్తరణ రెండో దశలో ఈక్విటీ భాగస్వామిగా ఉండాలని సీఎం కోరగా ఎల్ఎన్టీ చైర్మన్ అంగీకరించలేదు. 2 దశల మధ్య రైళ్ల నిర్వహణ, ఆదాయం, నిర్వహణ వ్యయం, వాటాలపై ఉన్న ఆందోళనల కారణంగా సంతకం చేయలేమని ఎల్ఎన్టీ చైర్మన్ పేర్కొన్నారని ప్రకటనలో ప్రభుత్వం వివరించింది. తమ వాటా మొత్తం విక్రయిస్తామని ఎల్ఎన్టీ చైర్మన్ ప్రతిపాదించిన తర్వాత
ఆర్థికపరమైన అంశాలు, ఆస్తుల విలువ తదితరాలపై చర్చ జరిగింది. మెట్రో రైలుకున్న 13,000 కోట్ల అప్పును ప్రభుత్వం తీసుకుని తమ ఈక్విటీ విలువగా 5,900 కోట్లు చెల్లించాలని సుబ్రహ్మణ్యన్ కోరారు. విస్తృత చర్చల తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రెండో దశ ఆమోదం పొందడానికి వీలుగా 13,000 కోట్ల అప్పును ప్రభుత్వం తీసుకోవడంతో పాటు మెట్రో రైల్లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కింద 2,000 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42, ఎస్సీ ఎస్టీలకు 27తో కలిపి 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి తమిళనాడు తరహా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నూతన విద్యా విధానంలో భాగంగా వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన విద్య ముందంజలో తమిళనాడు అనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తమిళనాడులో కామరాజ్ తీసుకొచ్చిన విద్యా విధానాన్ని దేశమంతా అనుసరిస్తోందని సీఎం అన్నారు. తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన 4 పథకాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్న ఆయన తెలంగాణలోనూ వచ్చే ఏడాది నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. తమిళ, తెలుగు రాష్ట్రాలు ప్రజల మధ్య శతాబ్దాలుగా సాంస్కృతి, చారిత్రక సంబంధాలున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. Tamil Nadu and Telangana have similar policies on social justice. We have inspired by Mr. Karunanidhi. Now our local body elections is going to come. We wanted to implement 42% for OBC, 27% for SC and ST. Put together 69% reservations for SC, ST and OBCs. We have inspired by Tamil Nadu, Mr. Karunanidhi. తెలంగాణ నుంచి ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాతో బయటకు వస్తున్నప్పటికీ నైపుణ్యం లేక ఉద్యోగాలు దక్కడం లేదన్న సీఎం వారిలో నైపుణ్యం పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. తెలంగాణ గవర్నమెంట్ has initiated Young India Skills University. This is under public-private partnership headed by Anand Mahindra group of companies. They have to give training for them. They have to give job them. First year, we have taken 20,000 students in our skills university. We have started Young India Sports University. We are going to start sports academy. So if Tamil Nadu government is going to recommend some students for coaching in my university, I am there to accommodate Tamil students in my sports academy, in my sports university. తెలంగాణ, తమిళనాడు నాలెడ్జ్ హబ్బులుగా దేశానికి రోడ్ మ్యాప్ ఇవ్వనున్నాయన్న రేవంత్ రెడ్డి విద్య మాత్రమే దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధనకు మార్గమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం నేడు జీవో ఇచ్చే అవకాశం ఉంది. పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీల్లో బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానం రాష్ట్రపతి వద్దే పెండింగ్లో ఉంది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు 50% వరకే ఉండాలన్న నిబంధన తొలగిస్తూ చట్ట సవరణ కోసం చేసిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు విధించిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. రాష్ట్రపతి, గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్నప్పటికీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వేషన్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. జీవో ఇవాళ విడుదలైతే రేపు మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జీవోను హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి అక్టోబర్ 6 వరకు హైకోర్టుకు దసరా సెలవులు ఉన్నాయి. ఫలితంగా ఇవాళ సాయంత్రంలోగా జీవో ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. యువత ముఖాల్లో ఆనందం చూడాలనే ముఖ్యమంత్రి కాగానే డీఎస్సీపై తొలి సంతకం చేశానని సీఎం చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గురువారం నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాల ప్రధానోత్సవం సందర్భంగా వారితో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ముగ్గురు నేతలు సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు వాగ్దానం చేసి ఉన్నారు సార్. ఆ యొక్క అచీవ్మెంట్ ని సాధించడానికి మీరు ఏ రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్తున్నారో మాకు
తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్. యువగలం పాదయాత్ర చేసినప్పుడు బహుశా చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో నైట్ హాల్ట్ ముందులో చివరి గ్రామానికి వెళ్ళా. మోహన్ అని ఒక తల్లి కూర్చుని బోండాలేస్తుంది. తల్లి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని. అయ్యా, గత 30 సంవత్సరాలుగా రూపాయి జమ చేర్చి మా పిల్లల్ని బాగా చదివించా, మద్యంకి భర్త పోగొట్టుకున్నా, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు కల్పించండి నాకు చాలు అని చెప్పారు. అందుకే మేనిఫెస్టోలో సూపర్ 6 లో తొలి హామీ నిరుద్యోగ యువకులకు 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. మన దగ్గర ఒక విజనరీ నాయకుడు ఉన్నారు, అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ట్రాక్ రికార్డ్ ఉంది, పెట్టుబడులు ఎట్ట తీసుకురావాలో ఆయన తెలుసు, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఎట్ట చేయాలో తెలుసు. అది మనకున్న అతిపెద్ద ఆయుధం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ రోజు ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి మనం ఒప్పందాలు చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాల గ్రౌండ్ చేసి కనీసం 10 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మూడోది కొత్త రాష్ట్రం మంది. మనం ఇంటాం స్టార్టప్ కంపెనీలని. ఆ స్టార్టప్ కంపెనీలు ఎందుకు సక్సెస్ అవుతాయి? వాళ్ళకు ఒక కసి ఉంటుంది, ఆకలి ఉంటుంది సక్సెస్ చేయాలని. అదే కసి ఆకలి మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అందరికి ఆ కసి ఉంది. అహర్నిశలు కష్టపడతాం. ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మీ మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీద ఎందుకు పెట్టారు? ఈ రోజు మీ అందరి ఆనందం చూస్తా ఉంటే మీ అందరికంటే నాకు ఎక్కువ ఆనందంగా ఉంది. మీ ముఖాల్లో ఆనందం చూడాలనుకున్నాను, అది ఈ రోజు సాధ్యపడింది. నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ని నియమించకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగిపోయిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో అన్ని ఉద్యోగాలు నేను ఒక్కడనే ఇచ్చానని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తున్నా. మీ కోరిక ఉద్యోగం, అది తీరింది. నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి. అది విద్య వల్లనే సాధ్యం. ఆ బాధ్యత మీది. మాధవ్ సార్. సార్, మీ స్కూల్ టైంలో మీ మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టీచర్ గురించి చెప్పండి సార్. నా జీవితంలో కాదు, మనందరి జీవితంలో కూడా టీచర్ ప్రభావం లేదే ఈ స్థాయికి రాం. ప్రిన్సిపల్ గారు ఉండే దూసి రామకృష్ణ గారు, ఇప్పుడు ఆయన విజ్ఞాన భారతి యొక్క అఖిల భారత అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన అత్యంత సాధారణంగా, అంటే చాలా చదువుకున్నాడు, పిహెచ్డి కూడా చేశాడు, కానీ అహంకారం లేకుండా మాతో పాటు ప్రయాణం చేస్తూ మాకు విద్యలు నేర్పిన అటువంటి గురువుల కారణంగానే ఈ స్థాయికి వచ్చాం. రేపటి తరానికి మీరు కూడా ఆ టీచర్లుగా మారి అందరికీ ఆదర్శంగా నిలవాలి. వాయుసేనలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన MiG-21 ఫైటర్ జెట్లకు నేడు తుది వీడుకోలు పలకనున్నారు. 6 దశాబ్దాల పాటు భారత వాయుసేనకు వెన్నెముకగా నిలిచిన MiG-21 ఫైటర్ జెట్ల సేవలు ఇవాల్టితో నిలిచిపోనున్నాయి. ప్యాంథర్స్ అనే పేరుతో పిలిచే 23వ నెంబర్ స్క్వాడ్రన్కు చెందిన MiG-21 జెట్లలో చివరిదానికి చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో వీడుకోలు పలకనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ బాదల్ 3 అనే కాల్ సైన్తో స్క్వాడ్రన్ చివరి యాత్రను చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాల్గొనున్నారు. MiG-21 యుద్ధ విమానాలు రష్యాకు చెందినవి. 6 దశాబ్దాల క్రితం భారత వాయుసేనలోకి చేరి కీలక సేవలు అందించాయి. అయితే హైస్పీడ్ ల్యాండింగ్ వల్ల MiG-21 ఫైటర్ జెట్లు నడపడం పైలట్లకు సవాలుగా మారిందనే అభిప్రాయం ఉంది. షార్ట్ రన్వేలపై దిగడం కష్టతరం కావడంతో పలుమార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఇవాళ డీకమిషనింగ్ చేస్తుండటంతో గౌరవ సూచకంగా చండీగఢ్లోని వైమానిక స్థావరంలో MiG-21 యుద్ధ విమానాలకు వైమానిక దళం వాటర్ సెల్యూట్ నిర్వహించింది. దేశ ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. పంటల వైవిధ్యం, డిమాండ్తో భారత్ ఆకర్షణీయ పెట్టుబడి కేంద్రంగా ఉందని వివరించారు. గత దశాబ్ద కాలంలో ప్రొడక్షన్ లింక్డ్ స్కీములు, మెగా ఫుడ్ పార్కులతో ఈ రంగం 20 రెట్లు వృద్ధి చెంది ఎగుమతులు రెట్టింపు అయ్యాయని మోదీ తెలిపారు. ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సమావేశంలో పాల్గొన్న ఆయన పర్యావరణ అనుకూల బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆహార గొలుసు కంపెనీల కోసం భారత్ తలుపులు తెరిచి ఉంచిందని
సహకారానికి సిద్ధంగా ఉందని చెప్పారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతి పరిధిలోకి వచ్చారని, వారు ఆహార అలవాట్లను నిర్దేశిస్తారని అన్నారు. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్పై జీఎస్టీ 18 నుంచి 5% తగ్గించామని, 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తున్నామని చెప్పారు. ఈ రంగంలో 1,00,000 కోట్ల విలువైన ఒప్పందాలు, 9 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. 100 ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలిలో కృత్రిమ మేధ ఆధారిత హాజరు నమోదు విధానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభ్యులు సీట్లలో కూర్చున్నప్పుడు ముఖ గుర్తింపు విధానంలో ఆటోమేటిక్గా హాజరు నమోదు చేసేలా సాంకేతికతను జోడించనున్నారు. హాజరు నివేదిక నేరుగా ముఖ్యమంత్రి డాష్బోర్డుకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏఐ ఆధారిత హాజరు వ్యవస్థ బాధ్యతను హైదరాబాద్ సంస్థ డ్యూ ర్యాంక్ టెక్నాలజీ సర్వీసెస్కు అప్పగించారు. సభలో పీటీజెడ్ కెమెరాను ఏర్పాటు చేసి సభ్యుడి ముఖ కదలికలను డేటాలో నిక్షిప్తం చేస్తారు. ఆ కెమెరా 180 డిగ్రీల్లో తిరుగుతూ గంటకోసారి సభ్యుల ఫోటోలు తీసి సర్వర్కి పంపిస్తుంది. అక్కడ ముందే నిక్షిప్తమైన సభ్యుల వెక్టార్ పాయింట్స్తో వాటిని పోల్చి హాజరు జాబితా రూపొందిస్తారు. ఈ విధానం అమల్లోకి వచ్చాక సంతకాల హాజరుకు స్వస్తి పలికే అవకాశం ఉంది. అసెంబ్లీకి కొందరు ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడం, కీలక చర్చలకు గైర్హాజరవడం, సమావేశం ముగియడానికి ముందే వెళ్లిపోవడంపై ఇటీవల సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులంతా విధిగా సమావేశాలకు వచ్చేలా చూడాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల్ని ఆదేశించారు. కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం ద్వారా పర్యావరణంపై దుష్ఫలితాలు పడకుండా ఆచరించిన నిర్మాణ విధానాల కారణంగా అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనానికి ఎడ్జ్ ధృవీకరణ దక్కింది. భవనంలో విద్యుదీకరణ సమయంలో విద్యుత్ ఆదాకు తోడ్పడే ఉపకరణాలు, సామాగ్రిని వినియోగించారు. నీటి సంరక్షణ చర్యలతో పాటు పునర్వినియోగంపై ఎక్కువగా దృష్టి సారించారు. 125 KLD సామర్థ్యం గల STPని నిర్మించారు. సాంప్రదాయిక పద్ధతులకు భిన్నంగా విద్యుత్ ఆదాలో 44, నీటి పొదుపులో 66%, కర్బన ఉద్గారాలను 28% తగ్గించేలా చర్యలు తీసుకున్నందుకు గాను ఈ ధృవీకరణ పత్రం జారీ అయింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలకు హరిత ధృవీకరణ పత్రం పొందేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అఖ్తర్ ఉరి అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. జైల్లో అఖ్తర్ ప్రవర్తన, పని, అతడి మానసిక స్థితిపై నివేదికలను 8 వారాల్లో సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసు విచారణను 12 వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం దిల్సుఖ్ నగర్ బస్టాప్ సహా సమీప హోటల్ వద్ద ఉగ్రవాదులు 2 భారీ పేలుళ్లకు తెగబడ్డారు. ఘటనలో 18 మంది చనిపోగా 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఎన్ఐఏ కోర్టు 2016లో 5 నిందితులు యాసిన్ బత్కల్, పాకిస్తానీ జాతీయుడు జియా ఉర్ రెహమాన్, అసదుల్లా అఖ్తర్, తహసీన్ అఖ్తర్, అజాజ్ షేక్లను దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. ఈ శిక్షను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. దోషులు సుప్రీంను ఆశ్రయించగా వారి పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. నిందితులు ఢిల్లీ, తిహాడ్ జైళ్లలో ఉన్నారు. కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ పాకిస్తాన్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జల సంచయ్ జన భాగీదారీ 1.0 ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్కు 2, 3 స్థానాలు దక్కాయి. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ 2024-25 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,20,362 వర్షపు నీటి సంరక్షణ పనులు చేపట్టింది. చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పనులు అత్యధికంగా చేపట్టినందుకు మొదటి ర్యాంకు సాధించింది. ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర, ఉపాధి హామీ పనుల్లోనూ నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జల సంచయ్ జన భాగీదారీ 1.0లో దేశవ్యాప్తంగా 67 జిల్లాలు ఎంపిక కాగా తెలంగాణకు చెందిన 8 జిల్లాలకు గుర్తింపు లభించింది. 3 జిల్లాలు 2 కోట్ల రూపాయల నగదు రివార్డు, మరో 3 జిల్లాలు ₹1 కోటి, 2 జిల్లాలు 25 లక్షల రివార్డు విభాగంలో ఎంపికయ్యాయి. వర్షపు నీటి సంరక్షణలో తొలి స్థానం సాధించి దేశానికి ఆదర్శంగా నిలవడంపై సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుజ్జీవంలో భాగంగా అంబర్పేటలో 7 కోట్ల రూపాయల వ్యయంతో హైడ్రా అభివృద్ధి చేసిన బతుకమ్మ కుంటను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హైడ్రా 2,000 మంది మహిళలు బతుకమ్మ ఆడుకునేలా ఏర్పాట్లు చేసింది. ఈ సాయంత్రం అక్కడ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. దశాబ్దాలుగా అక్రమార్కుల చెరలో చిక్కి 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బతుకమ్మ కుంట 5 ఎకరాలకు పరిమితమైంది. హైకోర్టులో పోరాడి కబ్జాదారుల చెర నుంచి 5 ఎకరాల బతుకమ్మ
బతుకమ్మ కొంటను విడిపించిన హైడ్రా 5 నెలల్లోనే ఆ ప్రాంత రూపురేఖలను మార్చింది. హెచ్ఎండిఏ నిధులు, ప్రభుత్వ సూచనలతో బతుకమ్మ కొంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన విమోస్ టెక్నాలజీ సంస్థ పునరుద్ధరించింది. బతుకమ్మ కొంటను ప్రారంభించిన అనంతరం అక్కడి మహిళలతో రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు హంసవాహన సేవ వైభవంగా సాగింది. మలయప్ప స్వామివారు హంసవాహనంపై వీణా పాణియై సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. మాడవీధుల్లో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవలు జరగనున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో ఫెస్టివల్ కార్నివాల్ సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లైవ్ షోలు, ప్రత్యేక వినోద కార్యక్రమాలు, పచ్చటి ఉద్యానవనాలను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. మ్యూజికల్ గార్డెన్లో వివిధ ఆకృతులకు రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించగా వాటిని చూసి పర్యాటకులు అమితంగా ఆకర్షితులవుతున్నారు. ఫిలిం సిటీలో బాహుబలి సహా పలు సినిమా సెట్లు, అద్భుత కట్టడాలను తిలకించి పర్యాటకులు ఆనంద డోలికల్లో విహరిస్తున్నారు. స్టంట్స్ షో, రైడ్స్ చిన్నారులను ఆకట్టుకుంటాయి. విలక్షణమైన వివిధ రకాల ప్రాంతీయ వంటకాల రుచులను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. నవంబర్ 2 వరకు ఈ సంబరాలు కొనసాగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగులాంటి వార్త చెప్పారు. అక్టోబర్ 1 నుంచి ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధిస్తామని ప్రకటించారు. కిచెన్ పరికరాలు, బాత్రూమ్ వ్యాటినిస్పై 50%, అప్ హోస్టెడ్ ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% దిగుమతి సుంకాలు విధిస్తానని తెలిపారు. అమెరికాలో ఇప్పటికే ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు 100% సుంకాలు వర్తించవని ట్రంప్ స్పష్టత ఇచ్చారు. విదేశీ ఫర్నిచర్ సంస్థలు అమెరికా మార్కెట్ను వరదలా ముంచెత్తుతున్నాయని, జాతీయ భద్రతా కారణాలతో వాటిపై భారీ టారిఫ్లు తప్పనిసరి అని వివరించారు. విదేశీ తయారీ ట్రక్కులు, విడిభాగాలు దేశీయ ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ అన్నారు. తాజా సుంకాలు దేశీయ తయారీని పెంచుతాయని, ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించడంలో సాయపడతాయని ట్రంప్ వాదిస్తున్నారు. వ్యాపారులు తొలుత విధించిన సుంకాలకు అలవాటు పడుతున్న క్రమంలోనే ట్రంప్ కొత్త సుంకాలతో అలజడి సృష్టిస్తున్నారు. పాలస్తీనాకు చెందిన వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ ఆక్రమించడానికి అనుమతించబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే గాజాలో జరిగిన విధ్వంసం చాలన్న ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఆపాల్సిన సమయం వచ్చిందని హితవు పలికారు. వెస్ట్ బ్యాంకును ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు చైనాకు చెందిన టిక్ టాక్ అమెరికా యాజమాన్యంలో ఉండేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంగీకరించారని ట్రంప్ తెలిపారు. అమెరికాలో టిక్ టాక్ కొనసాగడానికి అనుమతించే ఒప్పందం తమ జాతీయ భద్రతా చట్టానికి అనుగుణంగా ఉంటుందని వివరించారు. ఆ ఒప్పందాన్ని భద్రతా సమస్యలను తీర్చేందుకు అర్హత కలిగిందిగా పేర్కొంటూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. ఉగ్రవాదం పట్ల ప్రపంచం ఏమాత్రం సహనం చూపకూడదని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఉగ్రవాదుల మధ్య విస్తృత నెట్వర్క్ను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకునేవారే అంతర్జాతీయ సమాజానికి పెద్ద సేవ చేస్తారని జయశంకర్ వివరించారు. ఆర్థిక అస్థిరత్వం, ఘర్షణలు, ఉగ్రవాదం వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని, ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థలు ఈ సంక్షోభాలను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయని న్యూయార్క్లో జరిగిన G20 విదేశాంగ మంత్రుల భేటీలో జయశంకర్ విమర్శించారు. ఐరాసలో సంస్కరణల అవసరం ఎప్పుడూ లేనంతగా ఉందని, ప్రపంచ పాలనను మరింత నిర్మాణాత్మకంగా, జవాబుదారీగా మార్చాలని పిలుపునిచ్చారు. G20 సభ్య దేశాలకు ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేసే బాధ్యత ఉందని, చర్చల ద్వారా ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి, ప్రపంచ అభివృద్ధి మధ్య సంబంధం ఉందన్న ఆయన, అయితే ఇటీవల రెండూ ఏకకాలంలో క్షీణించాయని తెలిపారు. ఫలితంగా గ్లోబల్ సౌత్ దేశాలకు ఎక్కువ నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు.